హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. జ్వాలాదీపంలో జాబిల్లి 9వ భాగం. రచన బిఆర్ వరదరాజులు గారు. ఆదిత్య పారిపోతున్న హంతకుణ్ణి చూసి పెద్దగా అరవడంతో ఎదురువైపుగా వస్తున్న జయసింహ గమనించి ఒక్క ఎగురుతో గుర్రం మీద పారిపోతున్న హంతకుణ్ణి బలంగా కిందికి తోశాడు. అది గమనించిన ఆదిత్య, జయసింహ, వాణ్ణి గట్టిగా పట్టుకో, నేను వస్తున్నా అంటూ బయటికి పరిగెత్తాడు. అంతలో ఆ వ్యక్తి తన జేబులో నుండి ఏదో తీసి మింగాడు. అంతే, మరుక్షణం అతని శరీరం నీలిరంగులో మారి నోటిలో నుండి నురగలు కక్కుతూ కళ్ళు మూశాడు. అంతా క్షణంలో జరిగింది. వేగంగా పరిగెత్తుకు వచ్చిన ఆదిత్య ఆ వ్యక్తిని గమనించి, జయసింహ, వీడు విషం తాగినట్లున్నాడు. వీడిని ఎవరు పంపారో తెలుసుకోవాలనుకున్నాను. నా ప్రయత్నం వృధా అయింది అన్నాడు. ఆదిత్య, వీడు ఇలా చేస్తాడనుకోలేదు. వాడు కింద పడిన వెంటనే పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే నేను వాడి కాళ్లను గట్టిగా పట్టుకున్నాను. అంతలో వాడు విషం తినేశాడు అన్నాడు జయసింహ. వాడిని బాగా పరిశీలిస్తే మనకి ఏదైనా సంగతి తెలియవచ్చు అంటూ ఆదిత్య వాడి దుస్తులు పరిశీలించాడు. వాడి వద్ద వసంతపుర రాజముద్రిక దొరికింది. అది చూసి ఆదిత్య, వీడిని వసంతపుర రాజు చంద్రకేతు పంపినట్లున్నాడు. ఈ సంగతి రాజుగారికి తెలియజేయాలి. మన రాజ్య సరిహద్దుల్లో సైన్యం సంఖ్య ఎక్కువ చేయాలి అంటూ జయసింహతో రాజుగారి వద్దకు బయలుదేరాడు. వసంతపురంలో చంద్రకేతు తాను పంపిన గూఢచారి విశాలపురం నుండి మంచి సమాచారం తీసుకురాలేదని ఎదురు చూస్తూ ఉండగా బింబాసురుడు వచ్చి, మహారాజా, మీరు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. గూఢచారి విశాలపురం వెళ్ళి వారం రోజుల పైన అవుతుంది. ఇంతవరకు వాడు రాలేదంటే వాడు ఎవరి వద్దనైనా చిక్కి ఉండాలి, లేక ప్రాణాలు పోగొట్టుకొని ఉండాలి. ఇక మనం వాడి కొరకు ఎదురు చూడకూడదు, ఇంకో ప్రయత్నం చేయాలి అన్నాడు. చంద్రకేతు విచారంతో, మన మొదటి ప్రయత్నం విఫలమైందంటే చాలా బాధ అనిపిస్తుంది. మీరు వైజయంతి అందచందాల గురించి చెప్పిన నాటి నుండి ఆమెను వివాహం చేసుకోవాలని నా మనస్సు ఉవ్విళ్ళూరుతుంది. మీ ఇంకో ప్రయత్నం త్వరగా సఫలం కావాలి అన్నాడు. విశాలపురం ముసుగు వీరుడు అనే గొప్ప వీరుడు ఉన్నంత వరకు మనం యువరాణి దగ్గరికి వెళ్ళలేము. అందువలన వాడిని అక్కడి నుండి బయటికి పంపితే మన పని చక్కగా జరుగుతుంది అన్నాడు బింబాసురుడు. అయితే త్వరగా మీ ఆలోచన నాకు చెప్పండి అన్నాడు చంద్రకేతు. అంతకుముందు రాజగురువు వైజయంతిని బంధించినప్పుడు వైజయంతి రాజగురువు వద్ద పని మనిషికి తనని రక్షించమని తన వజ్రాల ఉంగరం ఇచ్చింది కదా. రాజగురువు పని మనిషిని చంపినప్పుడు ఆమె వేలికి ఉన్న రాజ ఉంగరం చూసి అది యువరాణి ఉంగరం అని తెలుసుకొని దాన్ని తీసి ఆ తరువాత అతని అన్న బింబాసురుడికి ఇచ్చాడు. బింబాసురుడు ఆ వజ్రపు ఉంగరాన్ని చంద్రకేతుకు చూపి, ఇది వైజయంతి ఉంగరం. ఇది నా చేతికి ఎలా వచ్చిందో అన్నది నీకు తర్వాత వివరంగా చెబుతాను. ఇప్పుడు నా ఆలోచన చెబుతాను, విను. నేను ఆకర్షణ యాగం చేస్తాను. అది చేయడానికి 2 రోజులవుతుంది. ఆ యాగం ముగిసే రోజున నేను ఎవరిని తలుస్తానో వారి ఉంగరాన్ని ఆ యాగంలో వేస్తే నేను అనుకున్నట్లు అంతా జరుగుతుంది అన్నాడు. ఇప్పటికీ నాకు ఏం అర్థం కాలేదు. మీరు ఆ ఉంగరాన్ని ఆ మంటల్లో వేస్తే వైజయంతిని నేను ఎలా వివాహం చేసుకుంటాను? వివరంగా చెప్పండి అన్నాడు చంద్రకేతు. నా ఆకర్షణ యాగం వలన వైజయంతికి ఎంతో వింత కలలు వస్తాయి. ఆ కలల భయంతో ఆమెకు పిచ్చి పడుతుంది. ఆ పిచ్చిని ఎవ్వరూ నయం చేయలేరు. దాన్ని నయం చేసే పద్ధతి నాకు మాత్రమే తెలుసు. కొన్ని రోజుల తర్వాత మనమిద్దరం మారువేషంలో విశాలపురం వెళ్ళి యువరానికి పిచ్చి నయం చేస్తామని చెప్పి దానికి బదులుగా వైజయంతిని మీకిచ్చి వివాహం చేయాలని అడుగుదాం. అన్నీ సక్రమంగా జరుగుతాయి అన్నాడు బింబాసురుడు. చంద్రకేతు సంతోషంతో, పిచ్చి పట్టిన యువరానికి మీకు నయం చేసే పద్ధతి తెలుసంటే మనం అనుకున్నది చక్కగా జరుగుతుందన్న నమ్మకం నాకు ఉంది. ఈ రోజే ఆ యాగం ప్రారంభించండి అన్నాడు. అలాగే, అందులకు కావలసిన వస్తువులు అన్నీ తీసుకువస్తాను అంటూ బింబాసురుడు వెళ్ళాడు. ఇద్దరూ అనుకున్నట్లు ఆకర్షణ యాగం చక్కగా జరిగింది. యాగం చివరలో బింబాసురుడు యువరాణి వజ్రాల ఉంగరం మంటల్లో వేసి యాగాన్ని పూర్తి చేశాడు. ఆ రోజు రాత్రి వైజయంతి హాయిగా నిద్రపోతున్నది. అప్పుడు ఆమెకు ఓ కల వచ్చింది. ఆ కలలో యువరాణి ఒంటరిగా విచిత్ర ఉద్యానవనంలోకి వెళ్ళింది. ఆ వనంలో అంతవరకు యువరాణి చూడని
అందమైన సువాసనలతో రంగురంగుల పుష్పాల చెట్లు కనిపించాయి. ఆ పుష్పాల్ని చూసి యువరాణి ఆనందంతో వాటిని తెంపుకుంటూ ముందుకు వెళ్ళింది. ఆ ఉద్యానవనం మధ్యలో అందమైన సెలయేరు ఉంది. నీటిలో బంగారు రంగు తామరాకులు తేలియాడుతున్నాయి. సెలయేరు పక్కన ఉన్న చెట్టు వెండితో మెరిసిపోతూ ఉంది. ఆ వెండి చెట్టుకు బంగారు ఆకులున్నాయి. అంతేకాదు, ఆ చెట్టుకు రత్నాలు, వజ్రాలు కాయల్లాగా ఉన్నాయి. వైజయంతి అంత విచిత్రమైన చెట్టును చూసి ఉండలేదు. తన చేతిలో ఉన్న రంగు సువాసన పుష్పాలను క్రింద పడవేసి ఆ చెట్టు వద్దకు వెళ్లి రత్నాలు, వజ్రాలు తెంపసాగింది. అప్పుడు చెట్టు కింద తెల్లటి అందమైన కుందేలు కనిపించింది. అది యువరాణిని చూసి భయంతో పారిపోతుంది. యువరాణి ముచ్చటపడి ఆ కుందేలుని పైకి తీసుకొని ముద్దాడింది. అప్పుడో విచిత్రం జరిగింది. ఆ కుందేలు నోరు తెరిచింది. అంత చిన్ని నోరులో నుండి పెద్ద నాలిక బయటికి వచ్చి యువరాణి మెడని చుట్టుకుంది. భయంతో పెద్దగా అరుస్తూ కుందేల్ని కిందికి వదిలింది. కాని అది యువరాణిని గట్టిగా పట్టుకొని క్షణంలో యువరాణిని తినేసింది. అంతే, నిద్రలో ఉన్న వైజయంతి పెద్దగా అరుస్తూ పైకి లేచింది. ఆ అరుపుకి బయట ఉన్న చెలికత్తెలు పరిగెత్తుకు వచ్చి, "ఏమైంది యువరాణి?" అని అడిగారు. వైజయంతి భయంతో వణికిపోతూ, "పీడకల వచ్చింది" అన్నది. "కొద్దిగా నీళ్లు తాగి పడుకోండి, మేము ఇక్కడే ఉంటాం" అంటూ చెలికత్తెలు యువరాణిని పడుకోబెట్టారు. మరలా కొంతసేపటికి అదే కల యువరాణికి రావడంతో తిరిగి లేచి పెద్దగా అరిచింది. ఇలా రాత్రంతా యువరాణి నిద్రపోకుండా అరుస్తూ అందరినీ బెదరగొట్టడంతో రాజుగారు, రాణిగారు వచ్చి పక్కనే ఉండి ధైర్యం చెప్పారు. మరునాడు రాజుగారు ఆస్థాన జ్యోతిష్కుడిని పిలిపించి అంతా వివరంగా చెప్పారు. జ్యోతిష్కుడు ఆయన వద్ద ఉన్న తాటాకుల్లో ఉన్నది చదివి, "మహారాజా, ఇంతవరకు ఇలాంటి విచిత్ర కలలు ఎవరికీ రాలేదు. అందువలన నాకు తెలిసిన పెద్దలతో మాట్లాడి ఈ కలకి గల కారణాలు తెలుసుకొని మీకు పరిష్కారం చెబుతాను" అని వెళ్ళిపోయాడు. మర్నాడు కూడా వైజయంతికి అవే కలలు వచ్చి నిద్ర లేకుండా పోయింది. అలా 2 రోజులు జరిగింది. 3వ రోజు నుండి వైజయంతికి తెల్లవారి సమయంలో ఆ కుందేలు తనని చంపుతున్నట్లు అనిపించేది. ఆ సమయంలో అందరి ముందు పెద్దగా అరిచి పరిగెత్తసాగింది. పక్కనున్న వాళ్ళు, "వైజయంతి, భయపడవద్దు. నీ ముందు ఏమీ లేదు. మేము నీ చుట్టూ ఉన్నాము. బాగా గమనించు" అంటున్నా వినకుండా వైజయంతి అక్కడున్న వస్తువులను అందరిపై విసురుకుంటూ గదిలోకి వెళ్ళి గదిలో ఉన్న పట్టుమంచాన్ని కత్తితో కోసి గది అంతా చిందరవందర చేయసాగింది. అది గమనిస్తున్న రాజుగారు యువరాణి పరిస్థితిని అర్థం చేసుకొని రాజవైద్యులను పిలిపించారు. అంతవరకు పెద్దగా అరిచి యువరాణి అలిసిపోయి అలాగే కింద పడిపోయింది. రాజవైద్యులు ఆమెను పరిశీలించి, "మహారాజా, యువరాణికి వస్తున్న విచిత్ర కలలు ఆమె మనసును తీవ్రంగా బాధించాయి. అసలు అలాంటి విచిత్ర ఉద్యానవనం నిజంగా ఉందో లేదో, కానీ యువరాణి మనసులో అలాంటి ఉద్యానవనం ఉందని, తాను అక్కడే ఉంటున్నానని అనుకుంటూ కనిపించని కుందేలుని ఉన్నట్లుగా, అది తనని చంపుతున్నట్లుగా భ్రమపడి ఇలా అరుస్తూ ఉంది. దానివలన ఆమెకు పిచ్చి పట్టింది. ఇది మందులతో నయం కాదు. ఈ సంగతి రాజ్యమంతటా దండోరా వేయించండి. అప్పుడు యువరాణిని నయం చేయడానికి ఎవరైనా రావటానికి అవకాశం ఉంది. అంతవరకు యువరాణిని గదిలోనే ఉంచండి. నేను ఏదైనా మంచి మూలిక దొరుకుతుందేమోనని ప్రయత్నిస్తాను" అంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాజుగారి దండోరా విశాలపురం మాత్రం కాదు, చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకంతా పాకింది. వసంతపుర రాజు చంద్రకేతు, బింబాసురుడు అది తెలుసుకొని సంతోషపడ్డారు. తాము చేసిన యాగ ఫలితం అంత త్వరగా వచ్చిందని ఆనందపడ్డారు. "మహారాజా, మనమిద్దరం మారువేషంలో విశాలపురం వెళ్ళి యువరాణికి నయం చేస్తామని చెబుదాం" అని బింబాసురుడు అనడంతో ఇద్దరూ మారువేషంలో విశాలపురం చేరారు. ఇద్దరూ విశాలపురంలో ఉన్న సత్రంలో బస చేశారు. ఆ రోజు రాత్రి సత్రంలో విశ్రాంతి తీసుకొని తెల్లవారి రాజుగారి వద్దకు వెళ్లాలని విశ్రాంతి తీసుకుంటున్నారు. చంద్రకేతు మంచి కలలు కంటూ హాయిగా నిద్రపోసాగాడు. కాని బింబాసురుడు మాత్రం ఎలాగైనా చంద్రకేతుని మోసగించి వైజయంతిని తనతో తీసుకుపోవాలని ఆలోచించసాగాడు. అర్ధరాత్రి అయ్యింది. చంద్రకేతు మంచి నిద్రలో ఉన్నాడు. బింబాసురుడు మెల్లగా పైకి లేచి సత్రం బయటికి వచ్చాడు. అంతా చీకటిగా ఉంది. ఏదో చెయ్యాలనుకొని
బింబాసురుడు వేగంగా అంతఃపురం వైపు నడవసాగాడు. ఉన్నట్టుండి 10 మంది సైనికులు బింబాసురుడిని చుట్టుముట్టి, ఎవరు నువ్వు? ఇంత రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడంతో బింబాసురుడు భయంతో నిలబడిపోయాడు. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.